గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవులారా, నా దగ్గర 14 గ్రంథాలు ఉన్నాయి. అందులో 9 లేక 10 గ్రంథాలు. ఎవరైతే 10,000 పంపిస్తారో వాళ్ళకి నేను ఇంకొక గ్రంథం ఉంది, అది బైండింగ్, అది నేను ఎక్స్ట్రా పంపిస్తాను. 9 పుస్తకాలు 6,500 రూపాయలకు పంపిస్తున్నాను. మీరు 10,000 పంపించారంటే మీకు ఎక్స్ట్రా ఒక బైండింగ్ ఉంది, ఆ బైండింగ్ పంపిస్తాను. 10,000 పంపించున్నారు వాళ్ళకి అటువంటి బైండింగ్ పంపించున్నాను. ఇది పుస్తకం యొక్క అడ్వర్టైజ్మెంట్. పరమగీతంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం వరకు ఒక్కొక్క వచనముని గురించి రాసున్నాను. ఆ బుక్ కావాలంటే ఇప్పుడు మీ ప్రైమ్ మినిస్టర్ గారు జిఎస్టీలు పిఎస్టీలు ఎక్కువ చేశాడు. ఇంతకు పూర్వం 1,100కి పంపించేవాడు నా బుక్. ఇప్పుడు 1,200 పంపిస్తే ఆ బుక్ పంపిస్తాను. ఎందుకంటే ఆయన భయంకరంగా ట్యాక్సీలు పెంచుతున్నాడు. అందుకు ఆ బుక్ కావాలన్నవాళ్ళు, పరమగీతమును గురించిన బుక్ కావాలంటే 1,200 రూపీస్ పంపించాలి. తర్వాతను దహనయాగమును గురించి నేను కొంచెం డిలే చేస్తున్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక దహనయాగం గురించి ఎవరైనా ఒకవేళ ఫామ్ ఫిలప్ చేసి పంపించాలంటే నేను ఎందుకు డిలే చేస్తానంటే వర్షాకాలం కనుక, వర్షాకాలంలో నేను దహనయాగం మధ్యాహ్నం పూట పెడతాను. 1 మంత్ ముందుగా బయలుపరుస్తాను. దహనయాగం యొక్క ఫామ్స్ తెప్పించుకోవాలన్న వాళ్ళు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనను, ఏ జిల్లాలో ఉన్నను, ఏ రాష్ట్రంలో ఉన్నను వాళ్ళు తెప్పించుకోగలరు. దహనయాగంలో కిందటిసారి ఎవరైతే దహనయాగంలో ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ ఫిలప్ చేసి దహనయాగంలో వేశారో వాళ్ళకి చాలా మేళ్ళు కలిగాయని ఒక డిఆర్ఎం ఆఫీస్లో పనిచేస్తున్న ఒక ఆఫీస్ సూపరింటెండెంట్ గారు ఆయన నాకు లెటర్ రాశాడు. వీలైతే ఆయన చేత నేను సాక్ష్యం ఇప్పిస్తాను. చాలామందికి చాలా మేళ్ళు కలిగాయి, ఉద్యోగరీత్యా మరియు అనేక విషయములలో మేళ్ళు కలిగాయి. ఆయన పేరు వంగర సురేష్. ఆయన డిఆర్ఎం ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తారు. ఆయన భార్య ఎంటెక్ చేసింది, పిహెచ్డి చేస్తుంది ఇప్పుడు. మరి ఆయన రాసినటువంటి ఉత్తరం నా దగ్గర ఉంది. ఆయన బెజవాడ డిఆర్ఎం ఆఫీస్లో పనిచేస్తారు. ఆయన మా మినిస్ట్రీ మెంబరు, ఆయన భార్య. ఆ విధంగా చాలామందికి చాలా మేళ్ళు కలిగాయి. ఎందుకంటే మేము ఒలివ్ తైలముతో ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ని ఒలివ్ తైలముతో అభిషేకించి దానికి మేము అగ్నికి ఒప్పజెప్పుతాం. దాని కొరకు మేము ఒక 4 లక్షల రూపాయలు పెట్టి ఒక బలిపీఠం తయారు చేస్తున్నాం. ఇత్తడి బలిపీఠం, తుంబకర్ర లోపల ఉంటుంది, బయట లోపల ఇత్తడి దానికి పొదిగించబడి ఉన్నది. అందులో ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ ఒలివ్ తైలముతో ప్రతిష్ఠించి నిప్పంటిస్తాం. ఆ పొగ పైకి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి దాని యొక్క సువాసన చేరుతుంది. సువాసన ఆయన వద్దకు చేరినప్పుడు ఆయన ఎవరైతే మంచి మనసుతో మంచి ఉద్దేశముతో
ఫామ్స్ ఫిలప్ చేసి ఉన్నారో వాళ్ళ ఉద్దేశములను బట్టి దేవుడు వాళ్ళు రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లను గ్రాంట్ చేస్తున్నాడు. కనుక వర్షాకాలం కాకుండా శీతాకాలంలో, చలికాలంలో దాన్ని నేను పెట్టబోతున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్, దహనయాగము యొక్క ఫామ్ అని అనండి. ఆ ఫామ్స్ కావాలంటే, బుక్స్ కావాలంటే ఇప్పుడు నేను మీకు ఫోన్ నెంబర్ చెప్తాను. ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. 9701770681. మళ్ళీ చెప్తాను, యూట్యూబ్లో వింటున్న వారలారా, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నానో మళ్ళీ చెప్తాను ఫోన్ నెంబరు. మీకు దహనయాగం యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ కావాలన్నాను, బుక్స్ కావాలన్నాను, ఈ ఫోన్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఫోన్ నెంబర్ 9701770681. ఆ ఫోన్కి మీరు ఫోన్ చేస్తే బుక్స్ సంగతి, ఫామ్ సంగతి తెలియజేస్తాను. ఎప్పుడైతే దహనయాగం ప్రారంభిస్తామో 1 month ముందుగా మీకు తెలియజేస్తాం. ప్రతి ఫామ్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ఆడది కానీ ఒక మగవాడు కానీ ఉండాలి ఆ జనము. మేము ఆ ఫామ్స్ అగ్ని సంస్కారములో వేస్తుండగా ఆ ఫామ్లో నింపబడినటువంటి మనుషుల పక్షమున ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ నిలబడి, ప్రభా ఫామ్లో ఈ విషయాలు రాసున్నాము, దాన్ని అంగీకరించు అని వాళ్ళు ఆ దినము ప్రార్థన చేస్తూ ఉంటే మేము దానికి ఒలీవ తైలంతో ప్రతిష్ఠించి ఆ దహనయాగంలో వేస్తాం. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారి రాడ్ పాస్లే అనేటువంటి అమెరికన్ భక్తుడు చేశాడు. ఆ తర్వాత నేను రెండవ వాడిన. ప్రపంచంలో ఇంతవరకు ఇంకెప్పుడు చెయ్యలేదు. ఎందుకంటే ఆ బలిపీఠం తయారు చేయడానికి more than 4 lakhs పట్టింది. మరి దేవుని ప్రజలకు మేలు కావాలంటే మరి దేవుని సేవకుడు ఆ విధంగా మరి డబ్బు ఖర్చు పెట్టి ఆ విధమైన పనులు చేయాలి. ఇప్పుడు నేను మీకు ప్రకటన గ్రంథం ఆపు చేశాను. 7 సంఘముల చరిత్ర చెప్పాను. 4వ అధ్యాయంలో ఎత్తబడు సంఘమును గురించి చెప్పాను. 5వ అధ్యాయం ప్రారంభించాను. 1 నుండి 3 వచనములు చదివించి, మొదటి వచనం పరలోకంలో ఉన్నటువంటి సీన్ అది ఎట్లా ఉన్నదో అది మీకు తెలియజేసి ఆపు చేశాను. ఇప్పుడు మీకు కొంచెం రిలాక్స్ ఇవ్వబడాలని సబ్జెక్ట్ కొంచెం మారిచ్చాను. ఒక 3-4 వారాలు మీకు ఇప్పుడు నేను కొత్త విషయం చెప్తాను. ఇది చెప్పడానికి ఒక 3 ఆఫీసర్లు కారణం. సార్, ఇప్పుడు ఇజ్రాయేల్ దేశమును గురించి, ఇరాన్ దేశమును గురించి గొప్ప గొడవలు జరుగుతున్నాయి కదా, మీరు దయచేసి దాని కొరకు చెప్పరాదా? కొంచెం ప్రకటన గ్రంథం ఒక 3-4 వారాల్లో ఆపు చేసి ఇది చెప్తారాదా అంటే, నేనన్నాను చెప్పడానికి ఏముంది కానీ చాలామంది చెప్తున్నారు కదా, అది వినండి అన్నాను. అంటే నవ్వారు. ఏంటి నవ్వుతున్నారు అన్నాను. ఏం లేదులేండి అన్నారు. మరి చాలామంది చెప్తున్నారు కదా ఇరాన్ని గురించి, ఇజ్రాయెల్ని గురించి, అది వినండి అన్నాను. కాదు సార్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి కొద్దిగా ఇది చెప్పి మళ్ళీ ప్రకటన గ్రంథం బోధించండి సార్, మేము మినిస్ట్రీ మెంబర్స్ కదా అని అన్నారు. వాళ్ళ కోరిక మేరకు నేను మీకు కిందటి వారం చెప్పాను. కిందటి వారం చెప్పిన దాని యొక్క పేరు ఈవేళ ఆదివారం మీరు చూస్తారు. దాని పేరు ఇరాన్ ఇన్ ద బైబిల్ అని ఇంగ్లీష్లో ఉంది. అది సబ్జెక్టు. కిందటి వారం చెప్పాను ఇరాన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఇరాన్ని గురించి ఏముంది ఆ విషయాన్ని నేను కిందటి వారం చెప్పాను. ఈ వారం మీరు వినగలరు. ఇరాన్ చెప్తున్నప్పుడు ఇజ్రాయెల్ వస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండింటిని గురించి కలిపి చెప్పవలసి వస్తుంది. 70% 80% ఇరాన్ని గురించి చెప్పాలి. మిగిలిన 20 or 30% అందులో ఇజ్రాయెల్ని గురించి ఉంటుంది. అది నేను మినిస్ట్రీ మెంబర్స్ అడిగినటువంటి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు చెప్తున్నాను.
ఓకే, ఇప్పుడు వినండి. ఇరాన్ను గూర్చి కింద వారం చెప్పినటువంటిది కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇరాన్ అన్నటువంటిది బైబిల్ తాలూకా ప్రవీణులు, అంటే బైబిల్ విషయములలో గొప్ప జ్ఞానవంతులు, ప్రపంచము ఖ్యాతిగాంచిన మహావేదాంతులు వాళ్ళు చెప్పారు బైబిల్లో ఇరాన్ను గురించి 240 సార్లు రాయబడి ఉన్నది అని. ఎన్నిసార్లు? ఇరాన్ను గురించి రాయబడి ఉన్నది అని. నేను లెక్క పెట్టలేదు. ప్రపంచంలో పేరుగాంచిన మహాభక్తులు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. ఇట్స్ నాట్ మై నాలెడ్జ్. సో 240 times the Bible is speaking about Iran. In the Bible, about Iran, 240 times mentioned. It has been mentioned. Is it clear? It's not my knowledge. It was declared by the intellects of the Bible in the whole world. After hearing from them, I am telling you this. వాళ్ళ ద్వారా విను నేను చెప్తున్నాను మీకు ఆ మాట. ఈ మాట నాది కాదు. తర్వాతను బైబిల్లో ఇరాన్ అని ఉండదు. బైబిల్లో పేర్షియా అని ఉంటుంది. వెస్టర్న్ కంట్రీ పీపుల్ వాళ్ళు, పాశ్చాత్య దేశస్తులు పేర్షియా అంటారు. ఇండియాలో కొందరు పేర్షియా అంటారు, మరికొందరు పేర్షియా అంటారు. రా కింద సావొత్తిస్తారు, కొందరు రా కింద షావొత్తిస్తారు. ఓకే, పేర్షియా అని బైబిల్లో రాయబడింది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 240 times it has been mentioned in the Bible about Iran. It's not my knowledge, it's not my saying, it's the record given by the world famous Bible scholars. బైబిల్ మహావేదాంతులు చెప్పినటువంటి మాట నేను మీకు చెప్తున్నాను ఆ మాట. తర్వాతను పేర్షియాని గురించి మీకు నేను చెప్పాను, పార్ట్ 1 చెప్పాను. ఈవేళ మీకు పార్ట్ 2 చెప్తున్నాను. మన పాఠం పేరేం పేరు? ఇరాన్ ఇన్ ద బైబిల్. పాఠం పేరు చెప్పండి. ఈవేళ పార్ట్ 2. ఇందులో కిందసారి మీకు చెప్పినవి వినాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో ఇవాళ వెళ్ళి వినండి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది పేర్షియాకు దానికి క్లోజ్గా, చాలా దగ్గరగా ఒక ఎలమైట్ అని ఒక తెగ ఉంది, ఎలమైట్స్. ఇంకొక తెగ ఉంది, అనసైడ్స్. ఎలమైట్, అనసైడ్స్, ఇవి 2 తెగల పేర్లు. ఎలమైట్స్ అండ్ అనసైడ్స్ అనేటువంటి ఈ 2 తెగల వాళ్ళు పేర్షియాకి చాలా సమీపంగా ఉంటారు. పేర్షియా అంటే ఇరాన్, పేర్షియా అంటే పేర్షియాకి చాలా దగ్గరలో ఎలమైట్స్ అండ్ అనసైడ్స్ అన్నటువంటి 2 తెగలకు చెందిన జనులు ఉండేవారు. వారు ఈ పేర్షియాను అప్పుడప్పుడు వీళ్ళు వచ్చి దాని మీద ఆక్రమణ చేసి దాన్ని దోచుకొని పారిపోతుండేవారు. ఈ పేర్షియా ఇజ్రాయేల్కి 200 మైళ్ళు దూరంలో ఉన్నది. కిలోమీటర్లు చెప్పాలంటే 240 కిలోమీటర్లు. మన కిలోమీటర్లు మన ఇండియాలోనే ఉంది. తక్కిన విదేశాల్లో మైళ్ళే, కిలోమీటర్స్ లేవు. ఇన్ ద హోల్ వరల్డ్ నో కిలోమీటర్స్, ఓన్లీ మైల్స్. పేర్షియాకును ఇజ్రాయెల్కి 2000 మైళ్ళు డిస్టెన్స్ ఉంది. బిఫోర్ క్రైస్ట్ 586 అంటే మిడ్ 6th century BC అంటారు ఇంగ్లీష్లో. మిడ్ 6th century BC అని ఇంగ్లీష్లో అంటారు. అందరూ అనండి, ఇంగ్లీష్ రాకపోయినా అనండి. మిడ్ 6th century BC. మరి ఇంకా ఇంగ్లీష్లో అయిపోయారు మీరంతా ఇంగ్లీష్లో అయిపోయారు. మళ్ళీనండి, మిడ్ 6th century BC.
586వ సంవత్సరంలో బెబిలోన్ దేశస్థులు సైన్య సమూహముతో ఇజ్రాయేలు మీదకి వచ్చారు. వచ్చి వారితో యుద్ధం చేసి వారిని ఖైదీలుగా బానిసలుగా పట్టుకొని పోయారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెండ్లి కాని వాళ్ళు, పెండ్లి అయిన వాళ్ళు, ముసలివాళ్ళు, యవనస్తులు, మధ్య వయసు అందరిని పట్టుకొని పోయారు బెబిలోన్ నుంచి వచ్చినటువంటి సైన్యం. అప్పుడు బెబిలోన్కి నెబుకద్నెజర్ పరిపాలిస్తున్నాడు. నెబుకద్నెజర్ వచ్చి దీన్ని దోచుకున్నాడు. ఇజ్రాయేలీల మధ్యలో మినోరా ఉంది. మినోరా అంటే తెలుసు కదా, ఏంటది? మీ భాషలో దీపవృక్షం. దాని పేరు దీపవృక్షం కాదు, దాని పేరు మినోరా. మినోరా ఉంది. తర్వాతను ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఉన్నది, మెర్సీ సీట్ ఉన్నది. మొదలుగా బంగారం అంతా కూడా ఇజ్రాయెల్ టెంపుల్లో, ఇజ్రాయెల్ దేవుని టెంపుల్లో ఉన్నది. దాన్ని గురించి ఈ నెబుకద్నెజరు వచ్చి వీళ్ళని ఖైదీలుగా, బానిసలుగా పట్టుకొని పోయాడు. అంతకు పూర్వము జెరెమయా అంటున్నాడు, ఇజ్రాయేలీయులారా, ఇజ్రాయేలీయులారా, దైవ జనాంగమా, మీరు నా మాట వినకుండా ఉన్నారు, మీరు సరిగ్గా లేరు, మిమ్మల్ని బానిసలుగా ఆయన ఒప్పచెప్పుతాడు. దేవుడు, నా మాట వినండి, మీరు మనసు మార్చుకోండి, మీ బ్రతుకు మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి. మీరు దేవునికి విరోధులుగా ఉన్నారు. దేవునికి విరోధులుగా ఉంటున్న మీకు నేను తెలియజేయుచున్న మాట ఆలకించండి. దేవునికి విరోధులుగా ఉండకండి. మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు బ్రతకకండి. మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడకండి. మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ప్రవర్తించకండి. దేవుడు మీకు నియమించినటువంటి పద్ధతిలో మీరు బ్రతకండి. ఆ విధంగా మాట్లాడండి, ఆ విధంగా జీవించండి, ఆ విధంగా ప్రవర్తించండి. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ మీరు మీ ఇష్టానుసారంగా బ్రతుకుచున్నారు. ఇది మంచిది కాదు, దేవునికి విరుద్ధముగా ఉంది. దేవుడు మీకు చెప్పమని చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను అని యెరెమయా ఇజ్రాయేలు జనాంగమునకు తెలియజేస్తున్నాడు. కానీ ఇజ్రాయేల్ జనాంగం ఆ మాట వినడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళ మనస్సు వాళ్ళకి చెప్పినట్లుగా వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తున్నారు. దేవుడు చూసి చూసి దేవునికి కోపం వచ్చింది. ఈ మనుషులు నా మాట వినకుండా ఉన్నారు, వీరు నా మనుషులే, వీళ్ళకి నేను చిత్రవధ చెయ్యాలి అని అనుకున్నాడు. Jeremiah spoke to the children of God saying that you people are behaving according to your own thoughts and your own plans. God is not pleased with your behavior, with your thoughts, with your families, and with your societies, and with your congregations. Better you must have change in the mind and hearts, otherwise God shall impose the punishment unto you all people. This was the prophecy spoken by Jeremiah to the people of God. యెరెమయా మాటలు వారు లెక్క పెట్టలేదు. అప్పుడు దేవుడు చూసి నెబుకద్నెజర్ లేపాడు. నెబుకద్నెజర్ వచ్చాడు, సైన్య సమూహంతో వీళ్ళందరినీ పట్టుకొని పోయాడు. బానిసలుగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెళ్లి కానివాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, మధ్య వయసులో విన్నవాళ్ళు, senior citizens, middle-aged people, unmarried, married, all people have been taken by the ruler of the Babylon, Nebuchadnezzar. They all have become slaves to his nation. సొలొమోను కట్టినటువంటి ఆ టెంపుల్లో, ఆ గుడిలో, ఇజ్రాయేల్ గుడిలో ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఉన్నది, ఇత్తడి బలిపీఠం ఉన్నది, మెర్సీ సీట్ ఉంది,
చెరుబమ్స్ ఉన్నాయి, గోల్డెన్ కప్ ఉంది, గోల్డెన్ ప్లేట్స్ ఉన్నాయి, విస్తారమైన గోల్డ్ ఉంది. అవన్నీ పట్టుకొని పోయాడు. అంతేకాకుండా జెరూసలేములో ప్రవేశించడానికి గోల్డెన్ గేట్ అని ఒకటి ఉంది. ఆ గోల్డెన్ గేట్ అన్నది ఎలాగుంటుందంటే ఇలాగ ఆర్చ్ లాగా ఉంటుంది, మధ్యలో కూడా ఒక ఆర్చ్ ఉంటుంది. ఇలాగ ఉంటుంది ఒక ఆర్చ్, మధ్యలో ఒక ఆర్చ్ ఉంటుంది. రెండు పక్కల స్తంభాలు ఉంటాయి. ఆ రెండు పక్కల స్తంభాల మీద నుండి ఇలాగ ఆర్చ్ వచ్చి ఇలాగొచ్చి మళ్ళీ ఇంకొక ఆర్చ్ ఇలాగ వస్తుంది. దానికి గోల్డెన్ గేట్ అని అంటారు. బైబిల్లో ఉన్న లేఖనం ప్రకారంగా యేసు ఆ గేట్లో నుండి జెరూసలేమునికి వెళ్తాడు. ఎప్పుడైతే ఆయన భూలోకమును పరిపాలించడానికి వస్తాడో అప్పుడు మొదటి రాకడ గాలిలో ఉంటుంది, రెండవ రాకడ భూమి మీద ఉంటుంది. అప్పుడు ఆ గోల్డెన్ గేట్లో నుండి ఆయన వస్తాడు. కొందరు ముస్లిం దేశాలు ఏం చేశారంటే ఈ గోల్డెన్ గేట్లో నుంచి చేసి వెళ్తాడా అని చెప్పి ఆ గోల్డెన్ గేట్ ముందర కొన్ని శవములను, చనిపోయిన వారిని పాతేసి అదొక బరియల్ గ్రౌండ్ లాగా పెట్టేశారు. ఎందుకంటే యేసు బరియల్ గ్రౌండ్ లోపల నుంచి వెళ్ళకూడదు, వెళ్ళలేడు, ఎందుకంటే అది అపవిత్రమైనది కదా అన్న తలంపుతో వాళ్ళు అలా పెట్టారు. ఇప్పటికి కూడా చాలా బరియల్ గ్రౌండ్స్ ఉంటాయి ఆ గేటు ముందు. ఆ గేటు తెరవబడింది, మొన్న తెరవబడింది ఆ గేటు. రీసెంట్లీ ద గోల్డెన్ గేట్ హ్యాస్ బిన్ ఓపెన్డ్. నోబడి నోస్ హౌ ఇట్ హ్యాస్ బిన్ ఓపెన్డ్. అది ఎలాగ తెరవబడిందో ఎవరికి తెలియదు. దిస్ ఈజ్ ఎ మిరకల్ ఆఫ్ ద లార్డ్. దిస్ ఈజ్ మిరకల్ ఆఫ్ ద లార్డ్. నేను చూశాను ఆ గోల్డెన్ గేట్ తెరవబడ్డం. ఐ హ్యావ్ సీన్ ద గోల్డెన్ గేట్ వాజ్ ఓపెన్. I have a very costly equipments in order to have connection with those people. So that's the reason why I can see them. నా దగ్గర కొన్ని లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. మరి దాన్ని కనెక్ట్ చేసి పెట్టాడు మా పెద్ద కుమారుడు. నేను దాని త్రూగా నేను వాళ్ళని కనెక్ట్ అవుతుంటాను, అందుకే నేను చూడగలుగుతున్నాను. Recently, the Golden Gate has been opened and nobody knows how it has been opened. After that, it was closed. And Netanyahu, the Prime Minister of Israel, he said, I don't know the miracle. It's probably a miracle of the Lord. Golden Gate ఒకటి ఉంది. తర్వాతను ఇజ్రాయెల్ దేశంలో ఖర్జూరపు తోటలు, రకరకాలైన ద్రాక్ష తోటలు, ఒక రకం కాదు రకరకాలైన ద్రాక్ష తోటలు. కావాలంటే నాది ఒక బుక్ ఉంది, చెర నుండి విడుదల, దాని వెనక ఒక ద్రాక్ష పండు వేస్తున్నాను, అది చూడండి. ఇట్స్ మోస్ట్ కాస్ట్లీ గ్రేప్ ఇన్ ద వరల్డ్. అది ఆ ఫోటో వేస్తున్నాను. కర్పూరపు తోటలు, రకరకాలైన ద్రాక్ష తోటలు, అనేక రకములైన పండ్ల తోటలు మొదలుగునవి జెరూసలేములో ఉండుట చేత జెరూసలేం అందంగా కనబడుతూ ఉంటుంది. ఇదంతా కూడా దేవుని యొక్క అద్భుత కార్యము. ఎందుకంటే జెరూసలేం కొండల దేశము, నీరు పడితే కిందకి జారిపోతుంది, జోర్డాన్ నదిలో కలిసిపోతుంది. అటువంటి స్థలంలో ఇటువంటి పండ్ల దేశం ఎలాగున్నది? అది దేవుని యొక్క అద్భుత కార్యము. సొలొమోన్ టెంపుల్ని డిస్ట్రాయ్ చేశాడు ఎవరు? నెబుకద్నెజర్. అనేక యూదులను బానిసలుగా చేసి ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెండ్లైన వాళ్ళని, పెండ్లి కాని వాళ్ళని, మధ్యవస్తులను, సీనియర్స్ని అందరినీ కూడా బేబిలోన్ బానిసలుగా తీసుకొని పోయి బేబిలోన్ దేశం మొత్తం మీద వాళ్ళని బానిసలుగా పంపించాడు. అప్పుడు దానియేలు కూడా వాళ్ళతో బానిసగా వెళ్ళిపోయాడు. షద్రక్, మెషక్, అబేద్నెగో కూడా వాళ్ళతో వెళ్ళిపోయారు. అప్పుడు దానియేలు వయసు 18వ సంవత్సరం. దేవుడు సెలవిచ్చాడు జెరెమీయాకి, చెప్పు వాళ్ళకి, నా మాట వినకపోతే 70 సంవత్సరాలు వాళ్ళకి బానిసత్వములు పెడతానని. కానీ వాళ్ళ మాట వినలేదు. 70 సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి వాళ్ళు వెళ్ళిపోయారు, తీసుకుని పోయాడు. ఇజ్రాయేలీయులు దేవుని భయం లేక తమ ఇష్టానుసారముగా
బ్రతుకుచున్నారు. అదే కారణమైంది ఆ పరిస్థితికి. అలాంటప్పుడు జెరెమయా ప్రవచనం ఎవడింటాడు? మీరు దైవభీతి లేకుండా మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు కనుక 70 సంవత్సరాలు బానిసత్వమునకు ఒప్పజెప్పబడతారు, జాగ్రత్త అని యెరెమయా చెప్పాడు. కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను మీకు చెప్తున్నాను. యూట్యూబ్లో చాలామంది వేరే దేశాల్లో వింటారు, మన దేశంలోనే కాక వేరే దేశాల్లో వింటారు. కానీ వాళ్ళేమంటారంటే, వీడు మొన్నటి వరకు వీడు లక్ష్మీనారాయణ టెంపుల్లో గంట కొట్టి బ్రతికాడు, వీడు మాకేం చెప్తాడు రా, వీడు బ్రతుకు విగ్రహారాధన, వీడు బొమ్మల్ని పూజ చేసి వచ్చినవాడు మొన్నటి వరకు లక్ష్మీనారాయణ స్వామివారి మందిరంలో గంట కొట్టుకొని బ్రతికాడు వెధవా, మొన్నటిదాకా వాడికి పిలక ఉండాలి, నామం ఉండాలి, జంధ్యం ఉండాలి, కాషాయ వస్త్రాలు వేసుకొని మందిరంలో ఉంటాడు, వాడు మాకు చెప్తాడా మా సంగతి? మేము పూర్వం నుండి క్రైస్తవులు, మా తాత ముత్తాతల పాస్టర్లు, మేము పాస్టర్లము అని వాళ్ళు కొంతమంది నా మాట వినరు. ఏ విధముగా జెరెమయా చెప్పిన మాట ఇశ్రాయేలీయులు వినలేదో, యూదులు వినలేదో, అలాగే ఇప్పుడు నేను చెప్పిన మాట ఈ బోధకులు కానీ, ఈ పాస్టర్లు కానీ, ఈ ప్రజలు కానీ వినరు. ఒకవేళ ప్రజలు విన్నను, వాళ్ళ బోధకులు, వాళ్ళ పాస్టర్లు ఏం చెప్తారంటే, అరే వాడి పేరేంటి, వాడేం చెప్తాడు మీకు, వాడికి ఏం తెలుసును అని ప్రజల యొక్క మనస్సులో ఒక విధమైనటువంటి ద్వేషభావము కలిగిస్తారు. ఎవరు? ఈ పాస్టర్లు, ఈ బోధకులు. కిచి బుజ్జిపర్లే, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మీ. They are saying that he was a pagan man worshipping the pagan gods, and today he has come to the Christianity, and we are pastors and we are preachers and we are evangelists and we are Christians from ages to ages and from ages to ages. What he will teach us, don't listen to him, what he can tell you. Listen us. Like this, the preachers and the pastors in this India, they have spoiled the brain and heart of the believers of their churches. That's the reason why the people, they don't accept me, they don't accept my teaching, they reject whatever I explain. ఆ విధంగా వీళ్ళు చెప్తారు. చెప్తే ప్రజలు ఏం చేస్తారంటే, నేను చెప్పిన మాట వినరు. నిజమే కదా, వాడు మొన్నటిదాకా గంట కొట్టుకుని బతికాడు కదా, వీడు లక్ష్మీనారాయణ టెంపుల్లో పూజారు కదా అని. దేవుడు ఇష్టపడినప్పుడు నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే, నువ్వు ఆడదానివి కానీ మగవాడివి కానీ, నువ్వు దేవుని వాక్యం బోధించే బోధకుడువు కానీ, నువ్వు దేవుని పని చేయాలని దేవుని పనివాడివైనను, నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే నీ జీవితం, దేవుడు నీ జీవితంలో 10 రకములైనటువంటి పరీక్షలు పంపిస్తాడు. ఎప్పుడో టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆ పరీక్షల్లో ఒకవేళ నువ్వు, ప్రభువా నేను ఏపాటి వాడిన, ఈ పరీక్ష నాకు ఎదురైంది, నేను నిలబడలేకపోతున్నాను, నన్ను నిలబెట్టించి నేను పడిపోకుండా నన్ను కాపాడు అని నువ్వు అనగనగా అనుకో, ఒక పరీక్ష నువ్వు గెలిచినట్లే. ఆ విధంగా 10 పరీక్షలు వస్తాయి. ఆ 10 పరీక్షలు కూడా నీకు జ్ఞానం ఉండాలి. నువ్వేమనాలంటే, ప్రభువా మొన్ననే ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, నా బ్రతికేంటి, నేనేంటి, నేను ఏ విధంగా నిలబడగలను, నేను ఏ విధంగా దీన్ని ఎదుర్కోగలను, నా శక్తి ఏపాటిది, నా జ్ఞానం ఏపాటిది, ప్రభువా నువ్వు కనికరించవా, నేను దాన్ని జయించేటటువంటి సామర్థ్యం నాకు దయచేయవా అన్నావనుకో, 2వ పరీక్ష గతిస్తుంది. ఆ విధంగా ఈ 10 పరీక్షలలో నీవు దేవుని మీద ఆధారపడి ఉన్న ఎడల, అప్పుడు దేవుడు కొన్ని విషయాలు నీకు బయలుపరుస్తాడు. ఆ విధంగా నాకు అనేక పరీక్షలు వచ్చాయి. జైలుకి పంపించారు, 46 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటేనే. ఒకటి కాదు, అనేక విధములుగా ప్రజలు అనేకులుగా దూషించారు. ఈ హైదరాబాద్లోనే ప్రజలు నన్ను చాలా రకరకాలుగా మాట్లాడారు. విశాఖపట్నంలో కొందరు పాస్టర్లు ఏమన్నారంటే, వీడు మా వాడు కాడు, మేమంతా క్రైస్తవులము, వీడు యేసుని నమ్ముకుని వచ్చిన బ్రాహ్మణుడు, వీడు పరవస్త వంశీయుడు, వీడితో మాకు సంబంధం లేదు అని పేపర్లో వాళ్ళు రాయించారు కొందరు పాస్టర్లు విశాఖపట్నంలో. అలాగే ఎందుకంటే నాకు అరెస్ట్ చేశారు కనుక వాళ్ళకి కూడా అరెస్ట్ చేసేస్తారేమో అని. ప్రకటన గ్రంథంలో ఉంది, భయపడిన వాడు పరలోకానికి వెళ్ళలేడని. మరి వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఎలా పరలోకానికి వెళ్తారో.
ప్రకటన గ్రంథం వల్ల యేసు అంటున్నాడు, భయపడేవాడు పరలోకంలో వెళ్ళలేడు. మరి అలా రాయించారు వాళ్ళు నన్ను గురించి. మా వాళ్ళు ఎక్కడ కూర్చొని ఏదో టిఫిన్ తీసుకుని తింటుంటే ఆ పేపర్ కాగితం ముక్కలో కనబడింది. ఇది నాకు వచ్చి చెప్పారు ఇలాగైనా, నేను నవ్వేశాను. విశాఖపట్నంలో ఉన్న కొందరు పాస్టర్ల సంగతి చెప్తున్నాను. వాడికి మాకు సంబంధం లేదండి అని అన్నారు. పేపర్లో రాశారు, ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ అవ్వకూడదని తలంపు. మరి వీళ్ళు రేపు ప్రొద్దున 7 ఏళ్ళ శ్రమకాలంలో నిలబడతారా? పాస్టర్లు పేపర్లో ఇచ్చారే స్టేట్మెంట్, మీకు నాకు సంబంధం లేదని. అటువంటి వాళ్ళంతా నాకు చెప్తారు నా మాట వినొద్దని. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకేలాగా ఉన్నాడు. అప్పుడు ఎలాగున్నాడు? క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత అలాగే ఉన్నాడు. క్రీస్తు ఆరోహణమైపోయి వెళ్ళిపోయిన తర్వాతను ఇప్పుడు అలాగే ఉన్నాడు. దేవుల్లో మార్పు లేదు. ఇజ్రాయేల్ జనాంగం ఏ విధముగా వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారో ప్రపంచంలో క్రైస్తవులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. ఇండియాలో మరీ భయంకరంగా ఉన్నారు క్రైస్తవులు. అందుకు దేవుడు ఏం చేశాడు? ఇండియాలోనే బీజేపీ పొలిటికల్ పార్టీని లేపాడు. నెబుకద్నెజ్జర్ని లేపినట్లు, బబులోన్ పట్టణమును లేపినట్లు, బబులోన్ దేశమును లేపినట్లు ఇజ్రాయేలీల మీదకి, క్రైస్తవుల మీదకి ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ లేపాడు. అందుకే గుళ్ళు ఇరగొడుతున్నారు, అందుకే మనుషులను నరికించేస్తున్నారు, అందుకే జైలు పెట్టించేస్తున్నారు. నెబుకద్నెజ్జర్ని లేపిన దేవుడు బీజేపీ గవర్నమెంట్ని భారతదేశంలో లేపాడు. ఎందుకు? ద క్రిస్టియన్స్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ నాట్ గాడ్ ఫియరింగ్ పీపుల్. ద సో కాల్డ్ పాస్టర్స్ and the preachers of the Bible, listens, they are all not God-fearing people. They are all religious people. They walk according to religion. They brought religious activities into the sanctuary. పరిశుద్ధ స్థలములో మత సంబంధమైన కార్యక్రమాలు తీసుకొచ్చి పెట్టారు. అందుకు దేవుడు పరిశుద్ధమైన నా స్థలములో ఇలాంటి పనులు పెడతారా? ఎస్సే రైటింగ్ అట, క్యారమ్ బోర్డ్ గేమ్ అట, అదేదో పాట పాడుతూ ఉంటే ఆడవాళ్ళు తిరుగుతూ ఉంటారు, దానికి ఏదో అంటారు, మ్యూజికల్ చైర్ అట. ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి? శాంక్చువరీ, పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చారు. ఎవరు తెచ్చారు? పాస్టర్లే. వీడు జాకపోతే రావు. ఈ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, ఈ ట్రెజరర్లు. అందుకే మోస్ట్లీ ద క్రిస్టియన్స్ ఆఫ్ దిస్ ఇండియా కెనాట్ మింగిల్ ఇన్ ద రాప్చర్. వాళ్ళు విడువబడతారో ఇప్పటికైనా నా ప్రసంగం వింటున్న క్రైస్తవులారా, బోధకులారా, పాస్టర్లారా, బ్రతుకులో మార్పు తెచ్చుకోండి, లేకపోతే విడవబడతారు. అలనాడు క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం బబులోను చక్రవర్తిని నెబుకద్నెజ్జర్ని దేవుడు లేపి ఇజ్రాయేలీలు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నందులకు, ఇజ్రాయేలీలు తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నందులకు, మరి వాళ్ళని బానిసలుగా పట్టుకుని పోవడానికి నెబుకద్నెజ్జర్ లేపినట్లు ఈనాడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీని దేవుడు లేపాడు. God raised this party. They have been raised by the God. That's the reason why you people are encountering the troubles. అందుకే మీరు అటువంటి బాధలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు మీ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. పాస్టర్ వాక్యం చెప్తుంటాడు, పెద్దలేమో హోటల్లో కూర్చొని ఉంటారు. వాక్యం అయిపోయిన తర్వాత పెద్దలంతా వెళ్ళి కూర్చుంటారు. కూర్చొని ఎంత కానుకలు వచ్చాయి, ఎన్ని అర్పణలు వచ్చాయి, ఏమేమి వచ్చాయి లెక్క పెడతారు. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ఇండియన్ చర్చెస్ ఇన్ ఆల్ డినామినేషన్స్, లూథరన్, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, పెంటికోస్ట్, all bloody denominations with full of demons. All their elders, their preachers, their pastors are with full of demonic nature. No sanctification in the sanctuary. That's the reason why God taught and God raised Bharatiya Janata Party.
భారతదేశంలో బీజేపీకి దేవుడే లేపాడు. గాడ్ రేజ్డ్. ఆనాడు ఇజ్రాయేలీల మీదకి నెబుకద్నెజర్ లేపినట్లు లేపాడు. అందుకే దేశం అమ్ముడైపోతుంది. అందుకే ఎయిర్పోర్ట్లు అమ్ముడైపోతున్నాయి, షిప్ యార్డ్లు అమ్ముడైపోతున్నాయి, బ్యాంకులు అమ్ముడైపోతున్నాయి, రైల్వే అమ్ముడైపోతుంది. రేపు ప్రొద్దున మీరు వర్షిప్ చేసుకోవడానికి మీకు చర్చ్ ఉండదు. మీ బోధకులు ఏం చెప్తున్నారు? ఎవడని చెప్పాడా? ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద హోల్ కంట్రీ ఇండియా హూ ఇస్ సేయింగ్ దట్ బీజేపీ హెస్ బిన్ రేజ్డ్ బై గాడ్ ఆల్మైటీ. ఆనర్ ద లార్డ్. ఇప్పుడు 15 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉండాలి. వాళ్ళు 70 సంవత్సరాలు, మీరు 15 సంవత్సరాలు, మినిమం 15 years మీరు బానిసలుగా ఉండాలి. ఇప్పుడు 10వ సంవత్సరం పూర్తి అయిపోయింది, 11 నడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు మీరు బానిసలుగానే ఉండాలి. వాళ్ళు రాలేదు బయటికి, వాళ్ళు బయటకు రాలేదు. గాడ్ రేజ్డ్ దెమ్. ప్రభా ఇదేమిటి ఇలాగుంది అంటే నేనే వాళ్ళని లేపాను అన్నాడు. నెబుకద్నెజర్ ఎవరు లేపాడు? ప్రభు నువ్వే లేపావు. బబులోన్ ఎవరు లేపారు? నువ్వే లేపావు. భారతదేశంలో నా మనుషులు నా భయం లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ప్రోగ్రాంలు పెట్టుకొని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కనుక నేనే లేపాను. సో ఐ డిక్లేర్ ఇన్ ద హోల్ కంట్రీ ఇండియా, భారతీయ జనతా పార్టీ has been raised by God Almighty. Honor the Lord. డెబ్బై సంవత్సరాలు బబులోన్లో ఉంటే అందరూ చనిపోయారు. ఆల్ సీనియర్స్, ఎల్డర్లీ పీపుల్, మేల్ అండ్ ఫిమేల్, ఆల్ ఎక్స్పైర్డ్, డైడ్. A new generation born in Babylon. కొత్త జనము బబులోన్లో పుట్టారు. వాళ్ళు 70 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వాళ్ళు ముసలైపోయినారు. బబులోన్లో పుట్టారు కనుక బబులోన్ భాష వాళ్ళ భాష. Their language was Babylonian language, Aramean language, Aramic language. The name of the language of Babylonian is called Aramic. Some say Aramic, some say Aramean, like Indian, American, Aramean language. ఆ భాష వాళ్ళకి భాష. హీబ్రూ భాష వాళ్ళకి తెలీదు. హీబ్రూ భాష తెలిసిన వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ ఏమైపోయింది? నౌ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద హీబ్రూస్ హ్యావ్ బికమ్ అరమిక్. ఇప్పుడు మీకు భారతదేశంలో, ఇండియాలో మీ హోమ్ మినిస్టర్ హిందీ నేషనల్ భాషగా ప్రకటించున్నాడు. అర్థమైందా? ఎంత కామన్. ద హీబ్రూస్, their mother language, their national language has become Aramean language, Aramic language. Now, the Home Minister of India has announced the Hindi shall be the national language. Just think about it. Same God. ఆ దినాల్లో ఆ దేవుడే ఈ దినాల్లో ఈ దేవుడు వీరిని లేపాడు. మీలో కోపము, ద్వేషము, కుళ్ళు, కపటము ఉండకూడదు. దేవునికి మీరు విస్తారంగా ఇవ్వాలి. Generously you must give unto the Lord. The more you give, the much you shall be sealed. నువ్వు ఎంత ఎక్కువగా దేవునికి ఇస్తావో అంత కంటే రెండింతలు ఎక్కువగా దేవుడు నీకు ముద్ర వేసి దాస్తాడు. Now the official language in this country, Hindi, has become official language. This has been declared by the present Home Minister of India. The Indian Christians have to face, the Christians in this country have to face the consequences because they don't have God-fearing nature, because they are not obedient to the law, because they are not well acquainted with the mysteries behind the word of God. మన దేశంలో ఉన్న పాస్టర్లు, బోధకులు
దేవుని వాక్యం వెనుక దాగి ఉన్నటువంటి వివరమును గ్రహించలేక వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఒక మాట చెప్తాను. ఒక ఆయన చనిపోయాడు. ఆయన పెద్ద జ్ఞానవంతుడు అని ఆయనకు పాత్రలు చెప్పారు. వేల కొద్ది జనాలు లేచారు, మొన్నటిదాకా లేచారు. మీకు తెలుసు ఆయన పేరు, మనకు ఆయన పేరు వద్దు. ఫలానా 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 కాకినాడ మనతో లేచిపోయారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళంతా ఏమంటారంటే హీఈస్ ఎ వెరీ మ్యాన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, చాలా జ్ఞానవంతుడు అని అన్నారు. ఆ జ్ఞానవంతుడు ఏమన్నాడో మీకు చెప్తాను చూడండి. సైతాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అన్నాడు. అది వాడి జ్ఞానం. చూసారా ఎంత జ్ఞానం. ఈ వేల కొద్ది జనములు వచ్చి సికింద్రాబాద్ వచ్చి పాతి పెట్టి వెళ్ళారు. మహాజ్ఞాని అన్నారు. ఆ మహాజ్ఞాని ఏమన్నాడంటే దేవుడని యెహోవా సైతాన్ని ఎందుకు సృష్టించాడు అన్నాడు. ఇదే జ్ఞానము. సైతాన్ మంచోడా చెడ్డోడా? సైతాన్ అనేవాడు మంచివాడా చెడ్డవాడా? దేవుడు అన్నవాడు మంచివాడు చెడ్డవాడిని సృష్టిస్తాడా? మరి వాడు ఎలా చెప్పాడు సైతానికి దేవుడు ఎందుకు సృష్టించాడని? దిస్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ మ్యాన్. చనిపోయాడు అనుకో, పాతి పెట్టారని, ఆయన పేరు మనకొద్దు. వాడు ఆడిన మాట, దేవుడు సైతానికి ఎందుకు సృష్టించాడు? సృష్టిలో సైతానుడు లేడు. సైతానుడు ఎవడు? ఆయన ఒక ఆర్కేంజల్. తెలుగులో ఏమంటారు? ఆర్కేంజల్. ప్రధాన దూత. ఒక ప్రధాన దూత గాబ్రియల్, ఒక ప్రధాన దూత మైకిల్ అంటే మికాయేల్ అంటారు మీరు. ఇంకొక ప్రధాన దూత పరలోకములో దేవుని ఆరాధన చేసే ఆరాధికుడు. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ వర్షిప్ కాంగ్రిగేషన్ పరలోకంలో. అటువంటి వాడు దేవునికి నాకేమిటి తేడా ఉంది? ఆడు సృష్టించగలుగుతున్నాడు, నేను సృష్టించలేకపోతున్నాను కదా. సృష్టించగలిగిన స్తోమత నాకుంటే నేను కూడా దేవుడితో సమానం అయిపోతాను కదా అనుకున్నందుకు గాను వాడు బయటకు వచ్చాడు దేవుని సన్నిధి నుండి. సైతాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అని చెప్పాడు ఆయన. అడిగాడు క్వశ్చన్. మరి అది జ్ఞానమా? ఇలాంటి జ్ఞానవంతులు మీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మీకు జ్ఞానం లేక వాడు జ్ఞానవంతుడు అన్నారు మీరు. సృష్టిలో చూడు, సైతాన్ని దేవుడు సృష్టించాడా? ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన బతుకున్నాడు. ఆయన ఒకసారి ఏమన్నాడంటే ఉజ్జీవము ఇచ్చే ఒక రాజు కథ అని ప్రారంభించాడు. ఉజ్జీవము ఇచ్చే ఒక రాజు కథ. మరి ఆడ అంత పెద్ద భక్తులు చూడు, అక్కడికి వేల కొద్ది జనాలు వెళ్తారు. ఉజ్జీవం ఇచ్చేది కాదు. ఉజ్జీవం ఎవడెవడో పరిశుద్ధాత్ముడు ఉజ్జీవముని రగిలింపజేస్తాడు. ఉజ్జీవం అనేది ఈ స్పిరిచువల్ సెన్సేషన్. ఆడు తెలియదు ఆ పాస్టర్కి. మరి వాడు చెప్పాడు ఈ మాట, ఉజ్జీవము ఇచ్చే ఒక రాజు కథ అని పెట్టాడు. ఇలాంటి పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు నాకంటారు వీడు బొమ్మలు పూజ చేసిన మీద వీడికి ఏం బైబిల్ తెలుసు అని. అటువంటి బోధకులు ఉన్నారు. ఓన్లీ జెవిష్ పీపుల్, వాళ్ళు ఎవరైతే బోధకులు ఉన్నారో, ద పీపుల్, జెవిష్ పీపుల్ అమాంగ్ హూమ్ దెర్ ఆర్ రెబాస్, ద ప్రీచర్స్, ద గాడ్స్ సర్వెంట్స్, దే నో బోత్ ద లాంగ్వేజెస్, హీబ్రూ అండ్ అరమియన్. ఇజ్రాయేలీల్లో బోధకులు ఉన్నారు. వాళ్ళు హీబ్రూ భాష తెలుసు, అరమిక్ భాష కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మోజెస్ రాసినటువంటి గ్రంథములు హీబ్రూలో రాయబడి ఉన్నవి. వాళ్ళకి నాజీర్ అంటారు. నాజీర్ అంటే మంగళ కత్తి వాళ్ళ బుర్ర మీద, వాళ్ళ గడ్డం మీద తగలకూడదు. వాళ్ళకి నాజీర్ అంటారు. అందులో నాజీర్ అన్నవాళ్ళు 2 భాషలు మాట్లాడతారు. ద రెబాస్ ఇన్ హీబ్రూ, దే కెన్ స్పీక్ బోత్ ద లాంగ్వేజెస్, అరమిక్ అండ్ హీబ్రూ లాంగ్వేజ్. ఈ 2 మాటలు వాళ్ళు మాట్లాడతారు. బబులోనులో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. పెద్ద పెద్ద నదులు పారుతున్నాయి బబులోను దేశంలో. ఓకే, ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? బబులోను దేశంలో. ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? ఏం పని చేస్తున్నారు? బానిసత్వం. వెరీ గుడ్. బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, పక్క గదిలో ఉన్న వాళ్ళు చెప్పండి. ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? బబులోనులో. ఏం పని చేస్తున్నారు?
బానిసత్వం చేస్తున్నారు. వాళ్ళు ఆ పారుతున్న నదుల ఒడ్డున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి ఎందుకు కూర్చున్నారు? Very enigmatic rivers are flowing in the Babylon. At the banks of the rivers, there are big, big trees. Under the tree, these Israelites sitting under the shadow, and they are worshipping the God, and they are praying the Lord, and they are requesting the Lord. How they are praying, how they are requesting, how they are worshipping, I will show you in the Bible. వాళ్ళు పారుతున్న నదుల ఒడ్డులలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్ల నీడలో కూర్చొని వాళ్ళు దేవుడిని యెహోవాను ఆరాధిస్తూ వాళ్ళు ఏమని పాడుతున్నారో మీకు నేను బైబిల్లో చూపిస్తాను. కీర్తన గ్రంథము సామ్ నంబర్ 137, 137వ కీర్తనలో మొదటి వచనం చదువుదాం. బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ దేర్ వి sat down, we wept when we remembered Zion. బబులోను నదుల ఒడ్డున ఉన్నటువంటి చెట్ల నీడ కింద మేము కూర్చుని ఉన్నప్పుడు మేము సియోనును జ్ఞాపకం చేసుకున్నాము. అర్థమవుతుందా? వి హ్యాంగ్ అవర్ హార్ట్స్ అపాన్ ద విల్లోస్ ఇన్ ద మిస్ట్ దేరాఫ్. రెండవ వచనం, వాటి మధ్యనున్న నెరవంజి చెట్లకు మన సితారులను తగిలించితిమి. వాళ్ళ దగ్గర కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేతిలో ఉండాలి, సంగీత వాయిద్యములు. ఆ సంగీత వాయిద్యములు వాళ్ళు ఏం చేశారు? ఆ చెట్లకు ఉన్నటువంటి కొమ్మలకు వేలాడదీశారు. బబులోన్ దేశంలో పారుతున్న నదుల ఒడ్డులో ఉన్న పెద్ద పెద్ద చెట్ల నీడలో కూర్చున్నారు. కూర్చొని సియోనును వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. సియోనును జ్ఞాపకం చేసుకొని వాళ్ళ చేతులు అప్పటికి వాళ్ళు దెర్ వర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ దియర్ హ్యాండ్స్. ఎత్తికి పుచ్చిపర్లే. అప్పుడు వాళ్ళు దేవునికి చేతులెత్తి ఆరాధించి మొరపెట్టాలి కనుక వాళ్ళ చేతిలో ఉన్న ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆ చెట్టు కొమ్మలకి ఏలాడదీశారు, తగిలించారు. అర్థమైందా? ఆర్ యు క్లియర్? ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ which they had in their hands, because they have to lift up their hands and worship the Lord. So in order to lift up their hands, the instruments which in their hands were have been hanged to the branches of the tree. అర్థమవుతుందిలే? మూడవ వచనం చదువుదాం. 137వ కీర్తనలో 3వ వచనం, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడుస్తున్నాము. ఇప్పుడు ఏడుస్తున్నారు ఇండియాలో క్రైస్తవులు. ఇజ్రాయేలీలు ఎప్పుడు ఏడుస్తున్నారు? బబులోను దేశంలో పారుతున్న నదుల ఒడ్డున ఉన్న చెట్ల నీడ కింద కూర్చొని దేన్ని జ్ఞాపకం చేసుకున్నారు? సియోన్ని, జైన్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఏడుస్తున్నారా? మాకు ఇలాంటి వాళ్ళు ఇలాగ పరిపాలిస్తున్నారు కదా అని. ఉత్తర భారతదేశంలో చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, సంఘంలో దూరి కొట్టుకెళ్ళిపోతున్నారు కూపిరిన. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? వై యు ఆర్ క్రైయింగ్ నౌ? వై డిడ్ంట్ యు క్రై 10 years బ్యాక్? 10 సంవత్సరాల కింద నువ్వు ఎందుకు ఏడలేదు? అప్పుడు మీ ఇష్టానుసారంగా ప్రవచనాలు చేశారు. ఉత్తర భారతదేశం అంతా కూడా ప్రవక్తలు, ప్రాఫిట్. ఒక ప్రాఫిట్ 200 మంది ఆడవాళ్ళతో వ్యభిచారం చేస్తే ఆడికి జైలు పెట్టారు. ఆడి పేరు భజేందర్ సింగ్. ఆడి ప్రాఫిట్ అట, బ్లడీ ప్రాఫిట్ భజేందర్ సింగ్. హీ ఈజ్ ఇన్ పంజాబ్. ఆడ ప్రవక్త అట. 200 మంది ఆడవాళ్ళని పాడు చేశాడు. 8 సంవత్సరాలు జడ్జెస్, కోర్టులు ఇసిగిపోయి లాస్ట్కి ఏమన్నారంటే, ఆఫ్టర్ ద డెత్ హిజ్ బాడీ ఈజ్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు హిజ్ వైఫ్ అని అన్నారు. అది చచ్చిన తర్వాత బాడీ ఇవ్వండి అడి పెళ్ళడానికి అన్నారు. చచ్చిన దాకా అక్కడికి జైల్లో పెట్టండి అన్నారు. నార్త్ ఇండియాలో ప్రాఫిట్. సౌత్ ఇండియాలో డాక్టర్.
బైబిల్ చూస్తాడని చేత కాదు, డాక్టర్లట. సైతాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఈయన ఒక డాక్టరు. ఉద్యోగం ఇచ్చే రాజు కథ వాడొక డాక్టరు. ఉద్యోగం ఎవడిస్తాడరా? అది ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. పరిశుద్ధాత్ముడు స్పిరిచువల్ సెన్సేషన్ పంపిస్తాడు నీలోనికి. అప్పుడు నీలో ఉద్యోగం రగిలింపబడుతుంది. ద హోలీ స్పిరిట్ విల్ సమ్మన్ the spiritual sensation into your mind, into your heart. Then the revival shall be reformed. It shall be raised. It is not to be given by anybody else. Revival cannot be given by anybody else. ఉద్యోగం అంటే ఇచ్చేదట. మరి ఆ భక్తుడు ఆంధ్రదేశంలో అంటున్నాడు ఆ మాట. ఇలాంటి వెధవ భక్తులంతా ఉన్నారు. నాకంటున్నారు వీడు బొమ్మలు పూజ చేసుకున్నాడు, వీడికి ఏం తెలుస్తుంది జ్ఞానం అని. మరి జ్ఞానం తెలియకపోయి నేను చెప్తున్నాను. ఉద్యోగము అంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ సెన్సేషన్, షల్ బి గివెన్ బై హోలీ స్పిరిట్, and it shall rise in the minds and hearts of the people while worshipping the Lord, and then the revival shall be in the congregation, in the church. మనుషుల మస్తిష్కములో, మనుషుల హృదయములలో ఉద్యోగమును పరిశుద్ధాత్ముడు రగిలింపజేస్తాడు. అప్పుడు ఆ చర్చ్, ఆ కాంగ్రిగేషన్, ఆ ఆరాధికుల గుంపు ఉద్యోగముతో లేచి ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తారు. వీళ్ళకి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, చెట్టు కింద కూర్చోగాన. ఏది జ్ఞాపకం వచ్చింది? సియోన్ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం వీళ్ళకి ఒక ఊపిరిని చంపుతున్నారో, కొడుతున్నారో, చర్చలు ఎరగొడుతున్నారు, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది వాళ్ళకి. 10 సంవత్సరాల ముందు ఏడవలేదు దేవుని సన్నిధిలో. They didn't cry 10 years back. వాటి మధ్యనున్న నిరవంజ చెట్లకు మన సీతారాలు తగిలించడమే. వాళ్ళు తమ చేతులెత్తి దేవునికి ఆరాధించడానికి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ సంగీత వాయిద్యములను చెట్ల కొమ్మలుగా అంటించారు. అచ్చట మనలను చెరగొన్న వారి ఒక కీర్తన పాటుడి అనిరి, మనను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడు అని మన వలన ఉల్లాసము కోరిరి. హౌ షల్ వి సింగ్ ద లార్డ్స్ సాంగ్ ఇన్ ఎ స్ట్రేంజ్ ల్యాండ్? ద పీపుల్ ఆఫ్ Babylon, the strange people, the pagan people, they asked us, they requested us, they required to hear. They had a strong desire to hear the song of worship. How we can sing unto the Lord in the midst of the strange people in strange land. అన్యుల మధ్య, అన్యుల దేశంలో మనము మన దేవునికి ఏ విధముగా ఆరాధన చేస్తాం? వాళ్ళు ఆరాధన కీర్తన మాకు వినిపించండి అని అడుగుతున్నారు. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. వీళ్ళంటున్నారు, ఏమంటారంటే, ఏ గాడ్ ఆల్మైటీ, ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద జెంటైల్ ల్యాండ్స్, after hearing the song of worship, they will glorify thee, they will magnify thee. The strange people, the pagan people, interested to hear the worship songs from Israelites, they said, hey my Lord, we are in the midst of the pagan people, we are in the strange land. How we can worship thee, my Lord? But the inhabitants of the old pagan lands shall glorify thee after hearing the worship songs from the people like us. మనలాంటి వారు దేవునికి ఆరాధన సంకీర్తన చేయుచుండగా, ఆరాధన కీర్తనలు విని అనేక జనులు, అనేక విగ్రహ ఆరాధకులు, అనేక ఇతర మతస్థులు ఉల్లసిస్తారు. వాళ్ళ పండగ దినముల్లో వాళ్ళు ఏం చేస్తారంటే సౌండ్ సిస్టమ్ పెడతారు. సౌండ్ సిస్టమ్ పెట్టి వాళ్ళు పాటలు వేస్తారు.
అటువంటి వాళ్ళు మనము దేవునికి ఆరాధన చేస్తూ సంకీర్తన చేయుచుండగా వాళ్ళు దేవునిలోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి 80 ఏళ్ల వయసు ఒక ఆమె ఉన్నది. ఆమె పేరు అళగిరి రాఘవమ్మ. ఆమె ఒరిస్సా రాష్ట్రంలో బెరహంపూర్ స్టేషన్కి 35 మైళ్ళు దూరంలో ఆమె ఉండేది. ఆమెకు ఒక చర్మ వ్యాధి వచ్చింది. ఆమెకు ఒక ప్రత్యేకమైన ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఆమెకు పెట్టాడు ఆ కొడుకు, ఆ కోడలు, ఆ మనవరాలు. నేను ఆమెను చూడడానికి వెళ్ళాను. వెళ్ళి ఆమె దగ్గర ఒక పాట పాడాను. 2 పాటలు పాడాను. మొదటి పాట దేవుని పవిత్రతను, దేవుని పరిశుద్ధతను హెచ్చిస్తూ పరిశుద్ధ పరిశుద్ధ అని ఆ పాట పాడాను. ఆ తర్వాతను మళ్ళీ ఇంకో పాట పాడాను. ఏమిటంటే దేవునికి స్తోత్రము చేయుడి ఏదో ఒక పాట ఉంది, మర్చిపోయాను. ఆ పాట పాడాను. ఈ 2 పాటలు పాడితే అళగిరి రాఘవమ్మ గారు కళ్ళు మూసి కన్నీరు కార్చి అప్పుడు ఆమె అన్నది, ఏరా ఇంత మంచి పాటలు దేవుని దగ్గర పాడతారా మీరు? పాడుతాం. మళ్ళీ మరొకసారి పాడవా? ఒక పాట ఉంది, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని. ఆ పాట పాడరా అన్నది. నేను మళ్ళీ ఆ పాట పాడాను. ఆమె చాలా ఏడ్చింది. మా దేవుడికి మీ దేవుడికి చాలా తేడా ఉందిరా. అవును, ఆమె ఎవరో కాదు, మా అక్క తాలూకా అత్త, మా సిస్టర్ తాలూకా అత్త, మా బావగారి తాలూకా పెంచుకున్న తల్లి. వాళ్ళకి పెద్ద ఆస్తి ఉంది, పిల్లలు పుట్టకపోతే ఈయన్ని పెంచుకుంది. నేను అవును, మరి మీ దేవుళ్ళు బొమ్మలు, రాగి బొమ్మలు, ఇతర బొమ్మలు, మనుషులు రాళ్ళతోనూ చెక్కలతోనూ చేస్తారు బొమ్మలు. మా దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మస్వరూపుడైన మేము దేవునికి చేతులు ఆకాశము తట్టెత్తి మేము అలా పాడతాము, అలా ఆరాధన చేస్తుంటామన్నాను. అప్పుడు అళగిరి రాఘవమ్మ గారు ఏమన్నారంటే, మీ దేవుడికి ఎంత చక్కగా మీరు ఆరాధన చేస్తారా, మేమైతే ఏదో గంట కొట్టి గంట కొట్టి ఏదో 2 కొబ్బరికాయ మొక్కలు 2 అంటిపోయిన మొక్కలు చూపించి బయటకు వచ్చేస్తుంటాము. ఎటువంటి దరిద్ర బతుకులు ఉన్నామో. నేను అన్నాను, అమ్మమ్మ గారు మీరు కళ్ళు మూస్తే నేను ప్రార్థన చేస్తాను అన్నాను. ఆమె కళ్ళు మూసింది, నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసిన తర్వాతను 2 నెలలకు లేకపోతే నెల 15 రోజులకు ఆమె చనిపోయింది. ఆమె చర్మం మీద మచ్చలు వచ్చాయి. భయంకరమైన నీసు కంపు కొట్టేది ఆమె శరీరం. మరి వాళ్ళకి రాధాకృష్ణ టెంపుల్ ఉంది, రాధాకృష్ణుడు టెంపుల్ ఉంది. మరి రాధాకృష్ణుడు టెంపుల్ ముందు గంట ఆగించి కొబ్బరికాయ మొక్కలు అంటిపోయిన మొక్కలు పెట్టేవారు. దాని చర్మం మీద మచ్చలు వచ్చి నీసు కంపు కొట్టింది. అందుకే ఆమె పెంచుకున్న కుమారుడు పెద్ద ఒక 1 ఏకర్ ల్యాండ్ ఉంటుంది వాళ్ళ ఇల్లు. అక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టి, డాబా కట్టి, ఫ్యాన్ గట్ర పెట్టి, భోజనం గట్ట ఆయన సదుపాయంగానే చూసుకున్నాడు. చనిపోయిన దాకా అన్నీ చక్కగా చూసుకున్నాడు. అక్కడికి ప్రభువు నన్ను పంపిస్తే నేను వెళ్ళాను. నాకు అళగిరి రాఘవమ్మ గారు అన్నారు, కొంచెం దూరం కూర్చారా బాబు అంటే నేను దూరం కూర్చున్నాను. కూర్చొని యేసు ప్రభు కొరకు 2 మాటలు చెప్పి ఈ 2 పాటలు పాడాను. ముందు పరిశుద్ధ పరిశుద్ధ అని పాట, అతను దేవుని స్తుతించుడి అన్న పాట 2 సార్లు పాడమన్నది ఈ పాట. 2వ సారి పాడాను. ఆమె చనిపోయే ముందు కళ్ళెంబడి నీళ్ళు కరిచి, మీ దేవుడు మా దేవుడు చాలా తేడా ఉంది, నిజంగా మీ దేవుడే దేవుడురా. ఆమె చనిపోయే ముందు కళ్ళెంబడి నీరు కార్చింది. మరి దేవుడు నన్ను అక్కడికి పంపించాడు, అళగిరి రాఘవమ్మ గారి దగ్గరికి. బెరహంపూర్ రైల్వే స్టేషన్లో దిగి అసికా రోడ్లో వెళ్తుంటే హింజిల్ కట్ వస్తుంది. హింజిల్ కట్ కంటే ముందు పొచ్చిలిమ అని ఊరు వస్తుంది. ఆ పొచ్చిలిమలో అంతా ఎలమ దొరలే. ఎలమ దొరలు అంటే రాజులకి
బంగారం తాకట్టు పెట్టుకొని 1000 రూపాయలు వాళ్ళు ఇచ్చేవారు. వాళ్ళకి ఎలమ దొరలు అంటారు. ఆ ఊరంతా ఎలమ దొరలే. జరిగిన సంగతి చెప్తున్నాను. వీళ్ళకి అప్పుడు సియోను జ్ఞాపకం వచ్చింది. అయ్యా, అన్యుల మధ్యలో, అన్యుల దేశంలో మేము నిన్ను ఏ విధముగా స్తుతించగలమో, ఏ విధముగా నిన్ను గణపరచగలము, ఏ విధముగా నిన్ను ఆరాధించగలము, మాకు సియోను జ్ఞాపకం వచ్చుచున్నది అని ఏడ్చి అప్పుడు అన్నారు, మేము నిన్ను ఆరాధన సంకీర్తన చేయుచుండగా అనేక అన్యజనులు నీ యందు మనస్సు గలవారై, ప్రేమ గలవారై నీ తట్టు తిరుగుతారయ్యా. ఆ మాట మీద అళగారు రాఘవమ్మ సంగతి చెప్పాను మీకు. అళగారు రాఘవమ్మ ఏ విధంగా ఆ వేళ తిరిగింది యేసు ప్రభు తట్టు. ఓకే, ఇప్పుడు ఆదికాండము 26వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26. ఆదికాండము 26వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26, 26వ అధ్యాయములో 2వ వచనం చదువుదాము. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. 4వ వచనం, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు అని దేవుడు అంటున్నాడు. భారతదేశంలో ఉద్యమం రగిలింపబడటకు భారతీయులు ఆత్మస్వరూపుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వలోక రక్షకుడైన, పరిత్రాణకర్త అయిన దేవుని గ్రహించుటకు, అంగీకరించుటకు దేవుడు క్రైస్తవులను లేపితే ఈ క్రైస్తవులు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఏమన్నాడు? నీ సంతానము ద్వారా, నీ ద్వారా, నీ జనుల ద్వారా ఈ జనులు 50 మందికి నేను పరిచయం అవుతాను. వాళ్ళు నీ సంతానం ద్వారా నన్ను అంగీకరిస్తారు. భారతదేశంలో దేవుడు ప్రజలను లేపి బాప్తిసాలు తీసుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇష్టానుసారంగా దేవుని సొమ్ము, దేవుని ఆస్తులు అమ్ముకుంటున్నారు, దేవుని సొమ్ము పంచుకుంటున్నారు. దేవుడు విగ్రహం కాదు, దేవుడు బొమ్మ కాదు, దేవుడు మానవుల హస్తకృత్యములలో ఒకటి కాదు. మనుషులు తమ చేతులతో చేసిన బొమ్మల్లో దేవుడు లేడు. దైవత్వం వాటికి లేదు. వాటికి నోరుండి మాటలాడలేవు, చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, కాళ్ళుండి నడలేవు. దైవత్వమైన వాడు భగవంతుడు, భజింపబడివాడు, దైవత్వమై ఉన్నవాడు, ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపుడు. దేవుడు ఆత్మ అయిన గాడ్ ఈజ్ స్పిరిట్. హీ ఈజ్ నాట్ ఐడల్, హీ ఈజ్ నాట్ టాయ్. నో మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్ కెన్ మేక్ గాడ్. దట్స్ ఫూలిష్నెస్. గాడ్ ఈజ్ ఎ మేకర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దేవునికి ఘనపరచాలి. గాడ్ ఈజ్ మేకర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనుషులను నిర్మించేవాడు దేవుడు. మీరు దేవుడికి నిర్మిస్తారా? ఈ మాట నేను మా పూర్వీకులతో అడిగినందుకు గాను మా తాతలు భయంకరంగా కొట్టి తోసారు, బయట తోలేశారు. అంత భూమి, అంత కొబ్బరి తోట, అంత జీడి తోట, 25 ఎకరాల వెజిటేబుల్ పండే ఫలసాయం గల భూమి అన్నీ వదిలేశాను. ప్రభు నాకేమొద్దన్నాను. ఇప్పుడు నాకు ఇచ్చేదంతా దేవునికి ఇస్తున్నాను. ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు దేవుడు ఈ క్రైస్తవులకి ఇండియాలో. ఎందుకు? పరిపాలిస్తుంది. చర్చిలు ఇరగొట్టిస్తున్నారు, గుండెకు తంతున్నారు, నరికిస్తున్నారు, భయంకరంగా కొడుతున్నారు పాస్టర్లకి, వీళ్ళకి వాళ్ళకి. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది.
వాళ్ళకి వచ్చినట్లు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. 4వ వచనం మళ్ళీ చదువుతాను చూడు. 4వ వచనం 3-4 చదువుతాను చూడు. ఐ విల్ మేక్ దై సీడ్ టు మల్టిప్లై యాజ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్. మిమ్మల్ని నేను అన్ని వేల మందిగా చేస్తాను. ఐ విల్ మల్టిప్లై ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. మీ సంఘం యొక్క సభ్యులను నేను వేల సంఖ్యలో ఇస్తానంటున్నాడు. ఐ విల్ మేక్ దై సీడ్ టు మల్టిప్లై యాజ్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ అండ్ విల్ గివ్ unto thy seed all these countries, and in thy seed shall all the nations of the earth be blessed. మన ద్వారా ఆశీర్వదించబడాలి ఈ దేశము. Through us this nation is to be blessed. But we people are ungodly. We people do not have the God-fearing nature. We have the nature of religious nature. We have worldly nature. We are not in the realm of the spirit. We are in the realm of the religion. We are in the realm of the world. So we have become worldly Christians. లోక సంబంధమైన క్రైస్తవులు మనం అయిపోయాము. ఆయన చెప్పిన మాట ప్రకారముగా మన ద్వారా మన దేశంలో ఉన్న అన్య జనాంగములు దీవించబడాలి. We are the source of blessings to the all pagan people of this country. ఈ దేశంలో ఉన్న అన్ని జనములకు మన ద్వారా దేవుడు దీవించాలని కోరుతున్నాడు ఈ మాట ప్రకారంగా. అందుకనే మనము ప్రభువా మేముంటున్నటువంటి ఈ వాతావరణంలో మార్పు కలిగించవా, ఈ సమాజంలో మార్పు కలిగించవా, ఈ దేశంలో మార్పు కలిగించవా, నీ రాకడ సమీపంలో ఉన్నది కదా, కనికరించి మార్పు కలిగించు, కనికరించి మార్పు కలిగించు అని మనము ప్రార్థన చేయాలి. మనం ఎలా ప్రార్థన చేయాలో అది చెప్తున్నాను. నేను మీకు కథ చెప్పడం లేదు, నేను మీకు చెప్తున్నాను ప్రార్థన ఎలా చేయాలి. ఐఎమ్ టీచింగ్ యూ ద ప్రేయర్, వాట్ యు హ్యావ్ టు ప్రే. యూ హ్యావ్ టు రిక్వెస్ట్ ద లార్డ్, సేయింగ్ లార్డ్ kindly bring revival in the minds and hearts of the pagan people of this country. అన్ని జనాంగములు ఈ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క మస్తిష్కములో, వాళ్ళ హృదయాలలో ప్రభువా నీవు ఉద్యమము రగిలింపజేయము అని మనం ప్రార్థన చేయాలి. ఈ మాట ఎప్పుడు ఏ పాస్టర్ ఇంతవరకు చెప్పలేదు. యు ఆర్ హియరింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బైబిల్ అండ్ ద ఇరాన్. ఇరాన్కున్న బైబిల్కి మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యంను గురించి మీరు వింటున్నారు. దిస్ ఇస్ సెకండ్ పార్ట్. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 2 and 3. జాషువా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 2 and 3. Moses, my servant, is dead. Now therefore arise, go over this Jordan, thou and all these people, unto the land which I do give to them, even to the children of Israel. Every place that the sole of your foot shall tread upon, that have I given unto you, as I said unto Moses. నీవు లేచి నీవు ఈ జనులందరినూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. జాషువా ఈ మనుషులు పట్టుకొని వెళ్ళు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ గాడ్. ప్రే గాడ్ ఫర్ ద ల్యాండ్స్ బిహైండ్. ప్రే గాడ్ ఫర్ ద ల్యాండ్స్ టువర్డ్స్ రైట్ అండ్ లెఫ్ట్. According to this promise he will give. I am praying every day, but you people are not praying. నీ గుడారపు సరిహద్దుల విశాలపరచన్నాడు. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తాను. మోజెస్తో చెప్పినట్లుగా నేను నీకు చెప్తున్నాను. Go and take these people. Nobody can stand against you. The land behind and the land towards right and left shall be given to you. This is the promise of God.
No man, no woman, no family can stand against you. If anyone creates hindrances, the families will be destroyed by the power of the Lord. If any family, if any man or woman stands against you, shall be destroyed by the power of the Lord. Book of Deuteronomy, chapter 1, verse 8. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 8వ వచనం. I have set the land before you. Go in and possess the land which the Lord sware unto your fathers Abraham, Isaac and Jacob, to give unto them and to their seed after them. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు సెలవిచ్చినట్లుగా వారి పిమ్మట వారి సంతానమునకు ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నానని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. బిహోల్డ్, విను, ఐ హ్యావ్ సెట్ ద ల్యాండ్ బిఫోర్ యూ. నీ ముందు నేను భూమి ఉంచున్నాను. గో ఇన్ అండ్ పొజెస్ ద ల్యాండ్ విచ్ ద లార్డ్ స్వేర్ unto your fathers Abraham, Isaac and Jacob, to give unto them and to their seed after them. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను సెలవిచ్చున్నాను, ఈ ల్యాండ్ మీకు ఇస్తానని, మీ తర్వాత మీ పిల్లలకి అది ఇస్తున్నానని. ఇట్ హ్యాస్ బిన్ సెటప్ బై ద లార్డ్. దిస్ ల్యాండ్ అండ్ దిస్ ల్యాండ్ హ్యాస్ బిన్ సెటప్ బై ద లార్డ్. God said, this land set up by me. Possess the land. We must raise the sleeping spirit in us. మనలో నిద్రపోతున్న ఆత్మను మనం లేపాలి. We must raise the sleeping spirit in us. And we must pray God, Lord God, Father, these lands thou hast set up for me and for us, and to build thy sanctuary. Kindly think about, and kindly give us this land, so that we can rebuild thy sanctuary. అని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు సెలవిచ్చిన మాటకు అనుకూలముగా మాకు ఈ స్థలములు దయచేసి అనుగ్రహించుము. మేము నీ పరిశుద్ధ ఆలయం నిర్మాణం కొరకు అవసరము. మాకు విరుద్ధముగా లేచిన ఏ ఆడది కానీ మగవాడు కానీ ఏ కుటుంబము కానీ యేసు నామమున నిర్మూలమైపోదురు కాక అని ప్రార్థన చేయాలి. ప్రే లైక్ దాట్. జెనసిస్ చాప్టర్ 15 verse 18. ఆది కాండము 15వ అధ్యాయంలో 18వ వచనం. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడు. 15లో 18. ఐగుప్తు నది మొదలుకొని, అంటే నైల్ నది, యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫయీయులను, అమరీయులను, కననీయులను, గిర్గాషీయులను, యబూషీయులను, ఇంతమంది ఉన్నారు అక్కడ. ఎక్కడ ఉన్నారు? నైల్ నదికును యూఫ్రటీస్ నది మధ్యలో. ఇన్ బిట్వీన్ ద రివర్ నైల్ అండ్ ద యూఫ్రటీస్, దీస్ ట్రైబ్స్ ఆర్ dwelling. And God said, I shall remove them and I shall give you those lands. It's about 300,000 square miles. 3 lakh square miles area around. సుమారుగా 3 లక్షల చదరపు మైళ్ళ ప్రదేశము
నేను నీకు ఇచ్చున్నాను అని అన్నాడు అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుకి. అక్కడ అంతమంది జనాలు ఉంటున్నారు. అక్కడ జనాలు ఉన్నారా లేదా? మరి దేవుడు అబ్రహాంకు సెలవిస్తున్నాడు కదా, జనాలు ఉంటున్నారు లేదా? మరి నీకు దేవుడు సెలవిస్తున్నాడు, నీకు దేవుడు సెలవిస్తున్నాడు. ఈ జనాలు ఉన్నారా లేదా? మరి అక్కడ జనాలు ఉన్నారు లేదా? మరి దేవుడు అంటున్నాడు నీకు ఇచ్చింది. ఇట్ ఈస్ అవర్ ప్రామిస్, మన యొక్క వాగ్దానం అది. నేను మీకు ద రిలేషన్ బిట్వీన్ ఇరాన్ అండ్ బైబిల్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. Genesis 28 verse 13. యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును యెహోవాను నేను. నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకు నేను సంతానమునికి ఇచ్చేదను. సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె పోతారు. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు వ్యాపించదవు. భూమి యొక్క వంశంలనియను నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడుదురు. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. పెర్షియా ఉంది, పెర్షియన్స్ ఉన్నారు, అనసైడ్స్ ఉన్నారు, ఎలమైట్స్ ఉన్నారు. ఎవరికి? ఈ పెర్షియాకి రెండు పక్కల. ఈ పెర్షియా మధ్యలో ఉంది. ఈ పెర్షియాకున్న ఇజ్రాయెల్ దేశానికి 2000 మైళ్ళు దూరము, 2400 కిలోమీటర్ల దూరం. దేవుడు అంటున్నాడు ఏమని? ఈ ఎలమైష్, ఈ అనమైష్, ఈ రెండు తెగల వాళ్ళు వీళ్ళని వెళ్ళగొడతారు. అప్పుడు ఇరాన్, అప్పుడు పెర్షియా పెద్దదవుతుంది. పెర్షియా ఎలాగ పెద్దదైంది అని బైబిల్లో చెప్తున్నాడు. పెర్షియా చాలా చిన్న దేశం. ఎలమైట్స్, అనమైట్స్, ఈ రెండు తెగల వాళ్ళు మీదకి వీళ్ళు యుద్ధానికి వెళ్ళి మనల్ని ఓడించి, మనల్ని వెలగొట్టించి ఆ ఇరాన్ దేశం పెద్దది చేసుకున్నారు. ఆ విధముగా పెర్షియా పెద్దదైంది. అంతకుముందు పెర్షియా చిన్నది. ఈ పక్క వీళ్ళు, ఆ పక్క వాళ్ళు, రెండు పక్కల వీళ్ళని చెదగొట్టి వాళ్ళని చెదగొట్టి పెర్షియా పెద్దదైంది. ఆ విధముగా పెర్షియా దేశము పెద్దదైంది. ఇజ్రాయెల్ దేశము 2000 మైళ్ళు దూరంలో ఉన్నది. ఇజ్రాయేలీలకు దేవుడు ఏమన్నాడు? నైల్ నదికి, యూఫ్రటీస్కి మధ్యలో ఇన్ని జాతుల వారు ఉన్నారు, చదివాను. ఆ జాతుల వారు నువ్వు వెళ్ళగొట్టి మీరు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి అని అన్నాడు. వారి వల్ల కాలేదు. దావీదుని దేవుడు లేపాడు. దావీదు సైన్యాన్ని పట్టుకొచ్చి 80% ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకొని దావీదు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎక్కడ? నైల్ నదికి, యూఫ్రటీస్ నదికి మధ్యలో 3000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 80% దావీదు స్థాపించాడు. దట్ వాజ్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్. कोई भी अब तो बुझले तो द एरिया वाज 300,000 square miles, 3 लाख square miles. So no king who ruled the Israelites could not occupy this land. David, after becoming king of the Israelites, he with his army occupied 80% of the land and he established his kingdom. That kingdom was called Kingdom of David. The kingdom of David was established between Nile and Euphrates. దావీదు సామ్రాజ్యం ఎక్కడ ఉంది? నైల్ నదికి, యూఫ్రటీస్ నదికి మధ్యలో ఉన్నది. ఇప్పుడు మీకు పార్ట్ 2 ఇంతవరకు చెప్పాను. పార్ట్ 2లో ఆది కాండము 28వ అధ్యాయము 13-14 వచనాలు చదివి మీకు వినిపించాను. దేవుని వాగ్దానం ఉన్నది. ఇజ్రాయేలీలకు ఇన్ని వాగ్దానములు ఉన్నవి కదా, వారు ఎట్లు జీవించాలో వారికి తెలియదా? ఇండియన్ క్రిస్టియన్స్, మీకు బైబిల్ ఉంది,
బైబిల్లో దేవుని నిబంధనలు ఉన్నవి, బైబిల్లో దేవుని వాగ్దానములు ఉన్నవి, బైబిల్లో దేవుని వచనములు ఉన్నవి. ఎట్లా జీవించాలో మీకు తెలియదా? మీకు బైబిల్ ఉంది, బైబిల్లో దెర్ ఆర్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దెర్ ఆర్ గైడెన్స్ ఆఫ్ ద లార్డ్. మరి ఇవన్నీ మీకు ఉన్నాడుగా, మీకు దేవుని గైడెన్స్ ఉంది, దేవుని నిబంధన ఉంది, దేవుని వాగ్దానములు ఉన్నాయి. బోధకుల జ్ఞానం లేదు మీకు బోధించడానికి. బోధకులేమో బైబిల్ కథలు చెప్తున్నారు. బోధకులు బైబిల్ కథలు బోధిస్తున్నారు. నేను మీకు దేవుని వాక్యం వెనుక దాగి ఉన్నటువంటి దేవుని యొక్క వివరమును బోధిస్తున్నాను. Part 2 is completed. The lesson is Iran in the Bible. The lesson is completed. Part 2 is completed. Part 3 you can hear next week. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.